వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ చిన్న కామెంట్ అయినా ఇవ్వండి. డాన్ బావతో లవ్ పార్ట్ 24. సహాకి ఒక్క క్షణం తన అడుగు తడబడింది. టెన్షన్గా అయినా మాట్లాడాలి అని అనుకున్న మాట నోటిలో నుంచి కూడా బయటికి రావటం లేదు. అప్పుడే విక్రమ్ లేచి, సహా, చాలా ఆలస్యమయ్యింది. ఈ సమయంలో వెళ్ళటం అంత మంచిది కాదు. పైగా అవసరం కూడా లేదు. పైగా మౌర్య కూడా నిన్ను అంతలా ఉండమంటుంది. ఇక ఇక్కడ నుంచి ఈరోజు నువ్వు వెళ్ళటం జరగని పని. పైగా మౌర్య మొండిది. నువ్విక్కడ ఉండకపోతే తను కూడా నీతోనే వస్తాను అని మొండికేసినా వేస్తుంది అని చిన్న సైజ్ బాంబుని సహా గుండెల్లో వేసేసి విక్రమ్ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ సహా ఆలోచిస్తూ, అవసరమానే ఇప్పుడు మౌర్యని బయటికి తీసుకెళ్లడం చాలా రిస్క్, అది ఈ సమయంలో. కాబట్టి ఎలాగో నాకు తెలిసి విక్రమ్ గారు నేను వెళ్ళకూడదని కావాల్సిందే నన్ను ఇరికించారు అనుకుంటా మౌర్య దగ్గర అని నిట్టూర్చింది సహా. మౌర్య వైపు చూసేసరికి మౌర్య నిజంగానే లైట్గా కళ్ళల్లో నీళ్లతో సహా వైపు చూసింది. దాంతో మౌర్య, నాకు అర్థమైంది, నన్ను ఈరోజు నీ దగ్గరే ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతే కదా అని సహా అడిగేసరికి మౌర్య కూడా అవును అన్నట్టు తల ఊపింది. దాంతో సహా, సరే నేను ఉంటాను అని అంది. ఆమె అలా చెప్పగానే విక్రమ్ మరియు అఖిల్ ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు చిన్న స్మైల్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత విక్రమ్ అక్కడే కొద్దిసేపు వర్క్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు అలాగే కొద్దిసేపు మీటింగ్ పెట్టుకున్నారు. సహా మరియు మౌర్య ఇద్దరు, అఖిల్ కూడా ఎప్పుడైనా విక్రమ్కి ఎక్కువ వర్క్ ఉంటే తన అన్నయ్యకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అఖిల్. అలా ఆ రోజు విక్రమ్ వీళ్ళ వెంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి తన అన్నయ్యకు వర్క్లో హెల్ప్ చేస్తూ ఉన్నాడు అఖిల్. ఆ తర్వాత సహా అని మౌర్య పిలిచేసరికి ఏంటి అన్నట్టు చూసింది. మౌర్య, సహా పైన నా రూమ్ దా, చూపిస్తాను అని, ఎలాగో టైం అవుతుంది కదా అని అంటూ, బావా మేము ఇంకా పడుకోవటానికి వెళ్తున్నాం అని అఖిల్కి కూడా గుడ్ నైట్ చెప్పి సహాను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి స్టెప్స్ వైపు వెళ్ళారు ఇద్దరు, సహా మరియు మౌర్య. వెళుతున్న వాళ్ళిద్దరి వైపే అఖిల్ చూస్తూ, అన్నయ్య తను మన ఇంట్లో గెస్ట్గా ఉంది, నాకు తను అలా గెస్ట్గా ఉండటం నచ్చడం లేదు అని అఖిల్ చెప్పేసరికి విక్రమ్ ఒక నిట్టూర్పు విడిచి, అక్కి నువ్వు కొంచెం ఓపిక పట్టరా, అన్ని సమస్యలు వెంటనే సాల్వ్ అవ్వాలి అంటే ఎలా చెప్పు, ఇక్కడ చాలా చిక్కుముడులు ఉండిపోయాయి, అవి వెంటనే చిక్కు వీడాలి అంటే సమయం పడుతుంది అక్కి. అసలే అన్ని వైపుల నుంచి విషాన్ని చిమ్మడానికి రెడీగా ఉన్నారు. అవకాశం చూసుకొని ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలీదు అక్కి. కాబట్టి కొంచెం ఓపిక పట్టు అక్కి. ముఖ్యంగా మౌర్య తన గురించి ఆలోచిస్తుంటేనే కొంచెం భయం వేస్తుంది. తను ఎంత మొండిదో అంతే సెన్సిటివ్. ఒకవేళ తనకు నిజం తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతుంది, తట్టుకోగలుగుతుందా అక్కి? తను ఏం చేస్తున్నా భరించగలను, కానీ ఏదైనా తను రాంగ్ స్టెప్ తీసుకుంటే నేను తట్టుకోలేను. ఇకపోతే సహా నాకు చెప్పిన విషయాలు అన్నీ ఒక్కొక్కటి క్లారిటీగా నేను వాటికి ప్రూఫ్తో సహా అన్నీ బయటికి వెలికి తీయాలి. జరిగింది ఇప్పుడు కాదు కాబట్టి ఎప్పుడు విషయాలను ఇప్పుడు బయటికి లాగాలి అంటే వాటికి తగ్గ సాక్ష్యాలు కావాలి. అవి మనం చూపించినప్పుడు వాళ్ళు బుకాయించుకునే అవకాశం కూడా వాళ్లకు దొరకకూడదు అని విక్రమ్ అంటూ ఉంటే దానికి అఖిల్ కూడా అవును అన్నట్టు తల ఊపాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు, అఖిల్ మరియు విక్రమ్. కానీ ఇక్కడ సహా మరియు మౌర్య వాళ్ళ గదికి వెళ్ళి బయట నుంచి మౌర్య, సహా ఇది మన రూమ్ ఎలా ఉంది
అంటే నా రూమ్ కొంచెం మెస్సీగానే ఉంటుంది అని అంటూ తలను రుద్దుకుంటూ ఇబ్బందిగా చెప్పింది గదిలోకి వచ్చి. సహా నవ్వుతూ, ఏం పర్లేదులే, ప్రతి ఒక్కరూ రూమ్ని నీట్గా పెట్టుకుంటే ఎలా చెప్పు, అయినా విక్రమ్ గారిని చూస్తే అర్థమవుతుంది, ఆయన కొంచెం ఒసిడి క్యాండిడేట్ అనుకుంటా కదా అని సహా అనేసరికి మౌర్య నవ్వుతూ, కొంచెం కాదు మేడం, చాలా ఓసిడి. ఎలా పుట్టాడో మా అత్తకు వాడు. ఎప్పుడు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అవి తినద్దు అని, నా తల తినద్దు అంటూ వాడే నా బుర్ర తింటూ ఉంటాడు అని తిట్టుకుంది మౌర్య. మళ్ళీ ఏదో గుర్తు రావడంతో, ఇంతకీ ఆ మాన్స్టర్ గురించి మధ్యలో టాపిక్ ఎందుకు వచ్చింది అని మౌర్య అనేసరికి సహా నవ్వుతూ, ఏం లేదు, నువ్వేమో రూమ్ని ఇలా పెట్టుకున్నావు, విక్రమ్ గారేమో ఓసిడి అన్నావు, కాబట్టి ఆయన రూమ్ చాలా నీట్గా ఉంటుంది కదా అని అడిగింది మౌర్య. మౌర్యను సహా అవును అన్నట్టు మౌర్య తల ఊపడంతో సహా నవ్వుతూ, మరి నువ్వు అలా రూమ్ని పెట్టుకుంటావు కాబట్టే విక్రమ్ గారు నీకు కాబోయే భర్త ఆయన రూమ్ని నీట్గా పెట్టుకుంటారు. ఎప్పుడైనా కూడా నేను చాలామందిని చూశాను కపుల్స్ని, ఇద్దరు కపుల్స్ వాళ్ళల్లో ఏదైనా ఒక విషయంలో హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మైనస్ ఉంటే ఇంకో వాళ్ళ పార్ట్నర్స్లో ప్లస్ అయి ఉంటుంది ఆ వర్క్ చేయడంలో, ఆ పనిలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు వాళ్ళు అని సహా నవ్వుతూ ఉంటే మౌర్య నవ్వుతూనే అయ్యుండొచ్చు అని నవ్వుతూ, సరే పదా, ఇప్పటికే లేట్ అయింది అని ఇద్దరు గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవుతావా అని అడిగింది మౌర్య. సహా కొంచెం ఇబ్బందిగా, పర్లేదులే మౌర్య అనేసరికి, ఏం కాదు, నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు, ఇక బట్టలు అంటావా, నావి నైట్ వేర్ చాలానే ఉన్నాయి కొత్తవి, ఆ మాన్స్టర్ గాడు మాల్లో కొత్త స్టాక్ పెట్టిన ప్రతిసారి వాటిలో నుంచి కొత్త మోడల్స్ నా కోసం తెచ్చి కబోర్డ్లో పెట్టేస్తుంటాడు. నాకు కూడా తెలియదు, అత్తయ్య చెప్పింది, ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాదు అని నిట్టూర్చి, సరే నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత ఇంకా ఏదైనా చూద్దాం అని అంటూ ఆమెకు వెంటనే సహాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనకు ఒక మంచి డ్రెస్ ఇచ్చి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పింది. ఆ తర్వాత మౌర్య సహా ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆమె గదంతా నీట్గా సర్దేసి అప్పుడు ఊపిరి పీల్చుకుంటూ, ఇప్పుడు బాగుంది, అయినా మౌర్య సహా చెప్పిందని కాదు కానీ నీ మాన్స్టర్ గాడు అసలే ఉత్త ఓసిడి క్యాండిడేట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవే అని తనకు తానే చెప్పుకుంటూ అప్పటికి సహా వచ్చి అక్కడే తల తుడుచుకుంటూ మౌర్యని నవ్వుతూ తను చేస్తున్న పనులన్నీ తన చూస్తూ తన దగ్గరికి వెళ్ళి, మౌర్య, అయినా నేను వచ్చానని నీ గదంతా సర్ది పెడుతున్నావా, ఇప్పుడు నేను ఉండటం వల్ల నీకు ఎంత పనో చూడు అని అంది సహా నవ్వుతూ. మౌర్య, అవునవును, చాలా పెద్ద పని చేసేసాను, నేను తిన్న లేస్ ప్యాకెట్లు, కోక్ టిన్స్, వదిలేసిన బట్టలు ఎలా అంటే అలా చిందరవందరగా వేసేసింది నేనే కదా, అలాంటప్పుడు నువ్వుంటే నాకు పనేంటి అని అంది మౌర్య దబాయిస్తూ ఉన్నట్టే. సహా, మౌర్య, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, సరే కానీ రేపు కాలేజీకి హాలిడే అంట, చూసావా, ఇందాకే ఫోన్కి మెసేజ్ వచ్చింది అనేసరికి, చూశాను, మంచిదయ్యిందిలే, రేపు ఎలాగో అత్తయ్య వాళ్ళు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను అని చెప్పారు, వాళ్ళ కోసం ఇంటి దగ్గరే ఉంటాను అని ఆ మాన్స్టర్ గాడికి చెప్పానే అనుకో, నాకు సీను సితారైపోతుంది, కాబట్టి ఎంచక్క ఇంటి దగ్గర ఉండొచ్చు అని అంటూ, సరే నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని మౌర్య కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సహా ఇందాక ఆమె స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కూడా ఎందుకో లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది సహాకు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే అనిపించడంతో, పైగా మత్తుగా నిద్ర వస్తున్నట్టు అనిపించడంతో బెడ్ పైకి వెళ్ళి అలా తలవాల్చి పడుకుంది సహా. ఒక 2 మినిట్స్కే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది తను. కొద్దిసేపటి తర్వాత మౌర్య స్నానం చేసి వచ్చి అద్దం ముందుకు వెళ్ళి నైట్ క్రీమ్ రాసుకుంటూ సహాను గమనించింది. తను ఫుల్లుగా నిద్రపోతూ కనిపించింది.
మౌర్య ఆలోచిస్తూ, ఏంటి సహా అప్పుడే పడుకుంది? తనకు ముందే పడుకోవడం ఇష్టమేమో. తనతో కొద్దిసేపు మాట్లాడదాం అనిపించింది. సరేలే, పాపం ఈరోజు బాగా అలసిపోయింది, పడుకోనివ్వులే అనుకుంటూ వచ్చి తన పక్కన పడుకుంది మౌర్య. ఆదమరిచి నిద్రపోతున్న సహా మొహాన్ని చూసి ఆమె మొహంపై హెయిర్ని పడుతుంటే సహాని చూస్తూ చిన్న చిరునవ్వుతో, నాకు కనుక చెల్లి ఉంటే అచ్చం నీలానే ఉండేదేమో. ప్రతి క్షణం నా వెన్నంటే ఉంటున్నావు. అది చూసి నాకు ఎందుకో నువ్వు నా చెల్లివైతే బాగుండు అని నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది సహా అని అలాగే చూస్తూ ఉండిపోయింది మౌర్య. ఆ ఆలోచనలతో కొన్ని జ్ఞాపకాలు, చేదు అనుభవాలు అన్నీ ఒకటేసారి గుర్తు రావడంతో నిద్ర రాక లేచి టక్కున బెడ్పై వెనక్కి వాలి ఏదో దిగులు, ఏదో పదే పదే గుర్తు వస్తూ ఉంది. వెంటనే లేచి డైరెక్ట్గా డోర్ తీసుకొని తన రూమ్కి కొద్ది దూరంలో ఉన్న విక్రమ్ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. విక్రమ్ అప్పుడే ఆఫీస్ వర్క్ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి అతడు కూడా పడుకొని లైట్స్ ఆఫ్ చేశాడు. కానీ ఉన్నట్టుండి అతడు రూమ్ డోర్ తెరుచుకోవడంతో అతడెందుకో ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె వస్తుంది అని. కానీ ప్రతిసారి అతను నిద్రపోయిన తర్వాత లేదా అతనితో ఆర్గ్యూ చేయడానికో లేదా ఏదో ఒక విషయంలో మొండి చేయటానికో వచ్చేది మౌర్య. అలాంటిది అతడు ఆమె డోర్ తీసిన సౌండ్కి లేచి ఆమె వైపు చూస్తున్నా అదేమీ పట్టించుకోకుండా డోర్ వేసేసి వచ్చి అతడి పక్కన బెడ్పై పడుకొని డైరెక్ట్గా అతడు గుండెలపై తలపెట్టి పడుకుంది. అతడు ఆమె వైపు సూటిగా చూస్తూ ఉంటే ఆ క్షణం ఏదో తెలియని బాధ, భయం, బెంగ వీటి మధ్య నలిగిపోతూ ఉన్నట్టు అతడికి అనిపించింది. అతడు తన్ని మాట్లాడించాలి అనుకున్నాడు. కానీ అంతలోపే మౌర్య, బావా ఏం మాట్లాడకు, ఇలాగే సైలెంట్గా ఉండవా అని అంది. అతడు ఆమె వైపు చూస్తూనే సైలెంట్గా ఉండిపోయాడు. ఒక్క క్షణం, దాదాపు గంటైనా కూడా ఆమె నిద్రపోలేదు. ఆలోచనలు ఏవేవో తన్ని పొడుస్తున్నట్టు తను అవి గుర్తొచ్చిన ప్రతిసారి విక్రమ్ని ఇంకా టైట్గా హత్తుకోవడం మొదలుపెట్టింది మౌర్య. విక్రమ్ ఇక ఆమె అలాగే ఉంటే అతడికి కూడా భయం వేసి చాలా రోజుల తర్వాత అంత ప్రేమగా మౌర్య అని పిలిచాడు. కానీ ఆమె పలకలేదు. మళ్ళీ రెండోసారి పేరు పెట్టి పిలిచేసరికి ఏడుపు గొంతుతో జస్ట్ హా అని మాత్రం పలికింది మౌర్య. అలా పలికినప్పుడు కూడా ఆమె గొంతు మోగగా బాధపడుతున్నట్లు, ఆమె గొంతు ఏడుస్తున్నట్టు తెలియడంతో విక్రమ్ కంగారుగా పైకి లేచి ఆమెను పైకి లేపి కూర్చోబెట్టి, ఏమైందిరా మౌర్య, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏదైనా జరిగిందా? చెప్పు, నేను చూసుకుంటాను. ఏం జరిగిందిరా అని అడిగాడు. అప్పటిదాకా ఉగ్గపట్టుకున్న బాధనంతా మౌర్య స్వేచ్ఛనిస్తూ గట్టిగా విక్రమ్ని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఐఎమ్ సారీ బావా, ఐఎమ్ వెరీ సారీ. నేను తప్పు చేశాను. నన్ను కొడతావా? కొట్టు అని అంటూ విక్రమ్ చేతులతో తన చెంపలను కొట్టించుకోవటం మొదలుపెట్టింది తను. అతడికి అర్థం కావడం లేదు. అక్కడ ఉన్నది మౌర్యనేనా? ఎందుకలా ఏడుస్తుంది? ఇప్పుడు తను నాకు సారీ ఎందుకు చెప్తుంది? ఇలా ఏదేదో ఆలోచన చేస్తున్నాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ సైలెంట్గా ఉండటంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి అతడి మెడ దగ్గర ఆమె తలను ఉంచి ఏడుస్తూ, నేను నిజంగా ఫూల్ని బావా, నేను అనేదాన్ని లేకపోతే, మీ జీవితంలోకి నేను రాకపోతే మీ జీవితాలు ఎంతో హ్యాపీగా ఉండేవి కదా. నేను వచ్చి నిన్ను బాధపెట్టా, నేను వచ్చి అని ఏదో చెప్పలేక ఆమె బాధపడుతూ ఉంటే విక్రమ్ అతడికి ఏదో అర్థమవుతుంది. కానీ నోవే, ఇప్పుడు తనకు నిజం తెలిస్తే గిల్టీతో ప్రతి ఒక్క క్షణం తను చచ్చిపోతుంది. లేదు, ఆ విషయం తనకు తెలియటానికి వీల్లేదు.
తను బాధపడడం కూడా ఆ ఊహ కూడా నేను భరించలేను అని విక్రమ్ గట్టిగా మనసులోనే అనుకుంటూ ఉన్న అదే టైంలో అప్పుడే విక్రమ్, మౌర్య, నీకు ఏదైనా నిజం తెలిసిందా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అప్పటిదాకా అతడు అలా అడగగలడు అని ఆమె ఊహించలేదు. కానీ అతడు అలా అడిగేసరికి లేదు, నాకేం తెలియదు అనేసి ఎన్ని రోజులు నీతో గొడవ పడ్డా కదా, అందుకోసమని నీకు సారీ చెప్దామని ఇక్కడికి వచ్చా. సారీ బావా, వెళ్ళిపోతున్నా అని లేచి ఆమె వెళ్ళబోతూ ఉంటే నోరు మూసుకొని కూర్చో ఇక్కడ అన్నాడు. అంతే ఒక్క ఉదుటను లేచింది. అలా అక్కడే ముడుక్కొని కూర్చుండిపోయింది మౌర్య. అతడు అలా అరిచి కూర్చోమనేసరికి భయంగా అక్కడే కూర్చుంది మౌర్య. అతడు కోపంగా చూస్తూ ఇంతసేపు బుజ్జగించి అడిగాను, ఏం జరిగింది అన్నాడు కొంచెం సీరియస్గా. ఆమె భయపడుతూనే ఏం లేదు నాకు ఎందుకో తెలియదు అని అంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఏదో తింగరి ఐడియా వచ్చి ఆమె మైండ్లో అప్పటికప్పుడే రావడంతో వెంటనే అతన్ని డీప్గా హగ్ చేసుకుంటూ నాకు నువ్వు కావాలి, అందుకే ఇలా వచ్చాను అని సిగ్గు లేకుండా చెప్పేసింది. విక్రమ్ ఆమె వైపు కోపంగా మరియు సూటిగా చూస్తూ నోరు మూసుకొని నిజం చెప్పు, ఇలా అడ్డమైన వాగితే 4 తగిలిస్తాను, ఈ మధ్య నోరు చాలా ఎక్కువైపోతుంది తమరికి అని విక్రమ్ అనేసరికి మౌర్య ఏం తక్కువ తినకుండా, అవును మరి, నాకు నోరు ఎక్కువ అవుతుంటే తమరికి మాత్రం అన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. మరి తమరి చెయ్యి చూసారా, ఎవరినైనా కొడితే ప్రాణం పోతుంది, ఇక ఆ చూపు ఎవరినైనా కంటి చూపుతోనే చంపేయచ్చు అనే కాన్సెప్ట్ అది మిమ్మల్ని చూసే కనిపెట్టుంటారు అని ఆమె వెక్కిరింతగా అంటుంటే విక్రమ్ ఈడియట్, అర్ధరాత్రి మధ్యల తరువు అన్నట్టు నా రూమ్కి వచ్చి ఏంటి ఈ నాన్సెన్స్, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎందుకు వెళ్ళిపోతున్నావు మళ్ళీ అన్నాడు. దాంతో మౌర్య కోపంగా లేచి బెడ్పై నిల్చొని అతని వైపు సూటిగా చూసింది. అతడు బెడ్ దిగకుండానే ఆమె వైపు యాటిట్యూడ్గా పైనుంచి కింది దాకా చూస్తుంటే అతన్ని కోపంగా చూస్తూ అతడిని బెడ్పై వెనక్కి నెట్టి, సచ్చినోడా, అర్ధరాత్రి సిగ్గు విడిచి నీ గదిలోకి వచ్చాను అంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, ఎందుకలా నోరేసుకొని పడిపోతావు, నాకిప్పుడు ఇక్కడ నీతో పాటు కలిసి ఈ రూమ్లో పడుకోవాలి అని అనిపిస్తుంది, పడుకోమంటావా లేదా అత్తయ్యకి ఫోన్ చేసి నువ్వు నన్ను ఏదేదో అడుగుతున్నావని చెప్పి చెయ్యకపోతే అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటేస్తానన్నావని బెదిరిస్తున్నావని అత్తయ్యకు కాల్ చేసి చెప్తాను అని ఆమె పొగరుగా ఆమె హెయిర్ని వెనక్కి నెట్టినట్టు నెడుతూ విక్రమ్ని అడుగుతూ ఉంటే అతడు సాడిస్టిక్ స్మైల్ విసిరి, ఏం చేసుకుంటావో అది చెయ్యిపో, అయినా మా అమ్మకు చెప్తే ఏమొస్తుందే చెప్పు, అది చెయ్యాల్సిన వాళ్ళకి చేస్తే జరగాల్సినవన్నీ జరిపిస్తారు అని అంటూ ఎవరికో కాల్ చేయబోయాడు. మౌర్య కంగారుగా అతని దగ్గర ఫోన్ లాక్కొని చూడగా అందులో తన నాన్న నెంబర్కి చేస్తున్నాడు. అంతే ఒక క్షణం భయపడిపోతూ, సచ్చినోడు నాన్నకు కాల్ చేస్తాడంట ఇప్పుడు కనుక నాన్న నేను వాగిన వాగుడు వీడు చెప్తే 4 తన్ని ఊరికి తీసుకెళ్ళి పోతాడు అని భయంగా అనుకుంటూ, మౌర్య, వీడి దగ్గర నువ్వు రెచ్చిపోయి మాట్లాడితే పని జరగదు, అయినా వాడి బలహీనతే నువ్వైనప్పుడు అలా మాట్లాడితే 4 ఖచ్చితంగా తన్ననైనా తంతాడు, అసలే శాడిస్ట్ వెధవ అనుకుంటూ, అది కాదు బావా, ఎందుకో తెలీదు, నిద్ర రావటం లేదు, ఏదో తెలియని పెయిన్గా ఉంది, అందుకే మైండ్ సరిగ్గా లేదు, ఏదో మార్నింగ్ నుంచి జరిగినవన్నీ అస్పష్టంగా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కొంచెం భయం వేసింది, సహాయేమో పాపం బాగా అలసిపోయినట్టుంది, అందుకే తను అప్పుడే నిద్రపోతుంటే అందుకే నాకు భయం వేసి నీ దగ్గరికి వచ్చా, ప్లీజ్ బావా ఇక్కడే పడుకుంటారా అని రిక్వెస్టింగ్గా ఆమె అడుగుతూ ఉంటే అతను కూడా సరే, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా ఇదిగో అంటూ ఒక పిల్లో మరియు ఒక బ్లాంకెట్ ఇచ్చి కింద నేలపైన వేసుకొని పడుకో, ఇదే గదిలో
నా బెడ్పై ఎవరైనా పడుకుంటే నాకు నచ్చదు అన్నాడు విక్రమ్. ఒక్క క్షణం మౌర్యకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వీడేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఆయన అపరిచితుడు సినిమాలో మధ్యలో వచ్చే రెమోలా మరియు రాములా అపరిచితుల్లా అప్పటికప్పుడు వేషాలు, వీడి మాటలు అన్నీ బాగానే మార్చేస్తున్నాడు. ఆయన వీణ్ణి కాదు, వీణ్ణి ఇలా తయారు చేసిన మా అత్తను 4 చివాట్లు పెట్టాలి, మామయ్యకు చెప్పి అని పళ్ళు నూరింది మౌర్య. విక్రమ్ ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని పడుకోమని చెప్పి వెళ్ళి అతడు పడుకున్నాడు. ఆ తర్వాత ఆమె ఇంకేం మాట్లాడకుండా కింద ఆ దుప్పటిని పరిచి ఆ పిల్లోని తల కింద పెట్టేసుకొని నిద్రపోవడం మొదలుపెట్టింది. ఆ పిల్లో కూడా అతడి బాడీ నుంచి వస్తున్న స్మెల్ని ఆ పిల్లోలో ఆ బ్లాంకెట్లో రావడంతో ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ నిజంగా వీడి దగ్గర ఉంటే ఎవరినైనా ఇట్టే మాయ చేస్తాడు అని విక్రమ్ని తిట్టుకుంటూ నిద్రపోవడానికి అన్నట్టు కళ్ళు మూసుకుంది మౌర్య. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె నిద్రపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత విక్రమ్ లేచి ఆమెను చేతిలోకి ఎత్తుకొని పడుకోబెట్టుకున్నాడు. అది గాఢ నిద్రలో ఉండటం వల్ల మౌర్యకు తెలియడం లేదు. ఆమెను ఎత్తుకోవటం, ఆమెను బెడ్పై పడుకోబెట్టడం, అప్పటికి కూడా ఆమె నిద్రపోతూ ఉంటే ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు విక్రమ్. అతడు కూడా నిద్రలోకి మెల్లగా జారుకున్నాడు ఆమెను చూస్తూ. ఇక్కడ సహా కూడా గదిలో నిద్రపోతూ ఉంది. ఆమె గాఢ నిద్రలోకి జారుకునేసరికి ఆ రూమ్ తలుపు మెల్లగా తెరుచుకొని లోపలికి ఒక ఆకారం వచ్చి గడిపెట్టి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆమె పక్కన బెడ్పై పడుకొని ఆమెకు పూర్తిగా స్పృహలో లేదు అని అర్థమైన తర్వాత ఆమెను తేరిపారా చూసుకుంటూ ఆమెను టచ్ చేసిన స్పృహలోకి రాకపోవడంతో ఆమెను తీసుకొచ్చి అతని చేతి భుజంపై పడుకోబెట్టుకొని గుండెలకు దగ్గరగా ఆమెను ఉంచుకొని, నువ్వు నిద్రపోతున్నా నా గుండె చప్పుడు ఎంత గట్టిగా కొట్టుకుంటుందో వింటున్నావా? ఇంతగా ప్రేమించుకున్నా కూడా ఒకరినొకరం స్పృహలో ఉన్నప్పుడు దగ్గరగా ఉండలేకపోతున్నాం. అయినా ఎందుకే నువ్వు నా జీవితంలోకి వచ్చావు? ఇంతమంది అమ్మాయిలున్నా ఎవరిని నేను ఇష్టపడని నేను నీ వైపే ఎందుకు అట్రాక్ట్ అయ్యాను? అసలు నీ అనువనువు నన్ను పిచ్చోని చేస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం. అయినా ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను అనుకుంటే నాకన్నా పిచ్చిగా నువ్వే ప్రేమిస్తున్నావు నన్ను. నాకు అన్నయ్య నాకు మధ్య ఉన్న బంధం చెప్పిన తర్వాత ఒక్క క్షణం కూడా నిన్ను దూరంగా ఉంచుకోవాలి అనిపించడం లేదు సహా. ఎలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో మౌర్యనే నిన్ను ఇక్కడ లాక్ చేయడం మొదలుపెట్టింది. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు దగ్గరగా ఉంటావు అని అనుకోలేను కదా. అందుకోసం అని చెప్పే సారీ బంగారం. తప్పైనా కూడా తప్పనిసరిగా చెయ్యాల్సి వచ్చింది. నువ్వు ఇందాక జ్యూస్ తాగావు కదా, అందులో మమ్మీ వాడే స్లీపింగ్ టాబ్లెట్స్ వేశాను. మార్నింగ్ దాకా అస్సలు లేవవు. అప్పటి వరకు నేను చూసుకోవచ్చు అని మౌర్యకి ఏదైనా చెప్పాలి అని నేనే ఇలా ప్లాన్ వేశా. కానీ అదే అన్నయ్య మీద ఉండే పిచ్చి ప్రేమతో అది అన్నయ్య గదికి వెళ్ళి ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే పడుకుంది. నాకు తెలిసి మేబీ అది ఈ నైట్ అక్కడే పడుకోవచ్చు. ఈ రాత్రంతా నీ పక్కన నేను ఇక్కడే పడుకుంటా అని ఆమెను చూసుకుంటూ ఆమె మొహంపై పడుతున్న కురులను సరిచేస్తూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి ఆమె చెక్కిళ్లను తడుముతూ ఆమె ముక్కుతో ఆడుకుంటూ ఆమె పెదాలను ముద్దు పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటే తప్పు అని అనిపించింది. కానీ ఎందుకో ఒక్కసారైనా టచ్ చేయాలి అనిపించి అతడి వేలితో సుతారంగా ఆమె పెదాలను తడిమాడు. ఆమె నిద్రమత్తులోనే అతడి గుండె శబ్దం అన్నీ వినిపించాయేమో. అతడికి ఇంకా దగ్గరగా అతడిని ఆమె ఎదకు ఆనించుకొని అతడి తలను నిమురుతూ నిద్రపోతుంది. ఒక్క క్షణం ఆమె అలా అతడి తలను ఆమె ఎద మధ్యలో అలా ఉంచడంతో మేలుకొని ఉండి ఇదంతా చేసిందేమో అని ఒక్క క్షణం షాక్లో ఉన్నవాడు ఆమె స్పృహలో లేకపోయినా అలా చేస్తుంది అని అర్థమై
అలాగే ఆమె గుండె చప్పుడు వింటూ ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా అలాగే తన ప్రేమ చెంతకు చేరిన వేళ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు అఖిల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు లైక్ చేసి కామెంట్ చేయండి.